నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇది నీకు ఒక స్వీట్ వార్నింగ్ అంటూ ఒక మాట మాట్లాడారు ఆయన. ఒకసారి ఆ వీడియో చూడండి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి, ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. సో వీడియో చూశారు కదా. ఈ వీడియో గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాఫియా డాన్లు పోలీసులు మీరు మా వాళ్ళ మీద ఊరికే కేసులు పెడతా ఉన్నారు. సో చంద్రబాబు ఇది నీకే నెక్స్ట్ ఒకవేళ నేను వచ్చినా కూడా నేను చెప్పినా వినరు మా వాళ్ళు, జాగ్రత్త అన్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు సార్? అంటే గతంలో 2014లో జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ మాటలే మాట్లాడాడు ఆయన. అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి రానివ్వని పరిస్థితి కల్పించినప్పుడు నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఇబ్బందులు పడతారు అని మాట్లాడాడు ఆయన. అది అలాంటి అంటే ఒక రకంగా మేము అధికారంలోకి వస్తే నేనేదో చేస్తానని కాదు, మా వాళ్ళు ఊరుకోరు అన్నట్టుగా మాట్లాడాడు నిన్న ఆయన. కంట్రోల్ చేయడం నాకు సాధ్యం కావచ్చు కాకపోవచ్చు అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అంటే ఇదే జరుగుతోంది. అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం జరిగిందో దానికి ప్రతీకారంగా వీళ్ళకి ప్రతీకారంగా తెలుగుదేశానికి ప్రతీకారంగా మళ్ళీ వీళ్ళు, అంటే ప్రతీకార రాజకీయాల క్షేత్రంగా మారిపోతోంది ఆంధ్రప్రదేశ్ అనేది చాలా స్పష్టంగా అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళు కూడా అరెస్టుల పర్వం మొదలు పెట్టడం మాత్రమే కాదు, ఆ ప్రెజర్ ఉంది వాళ్ళ మీద. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు అనే ప్రెజరు, మిగిలిన వాళ్ళని కూడా ఎందుకు అరెస్ట్ చేయరు అంటే కొన్ని అరెస్టులు జరిగినాయి. ఇతను పోసాని కృష్ణమూరలో లేకపోతే వల్లభనేని వంశీయో, వీళ్ళ అరెస్టులు సంతృప్తి పరచట్లేదు. అక్కడ వీళ్ళని మించినటువంటి అరెస్టులు కోరుకుంటున్నారు. ఇప్పుడు వంశీ మళ్ళీ లోపలికి వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది ఇంకో కేసు విషయంలో. కొడాలి నాని ఎందుకు అరెస్ట్ కాలేదు, మిగిలిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ కాలేదు అనే డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల మేరకు డిమాండ్ ఎవరి నుంచి ఉన్నాయి అనుకుంటున్నారు సార్? తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచే, ఆ రెడ్ బుక్ నుంచా? తెలుగుదేశం పార్టీ క్యాడరు రకరకాల పద్ధతుల్లో నాయకత్వం మీద ప్రెజర్ తెస్తోంది. ప్రెజర్ తెస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ పనులు చేయలేకపోతున్నారు, మీకున్నటువంటి ఇబ్బందుల రీత్యా కావచ్చు. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మామూలుగా క్యాడర్కి ఎప్పుడు వీళ్ళు ఇబ్బంది పెట్టారు? వీళ్ళు లైక్ అంటే ప్రధానంగా ఉన్నటువంటి నాయకులకి ఏదైనా? క్యాడర్ అంటే తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయి వెళ్తున్నటువంటి ఎవరైనా కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియాలో వచ్చినటువంటి రకరకాల వార్తలు, అదే వాటిలో అనేక పద్ధతుల్లో వీళ్ళు తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఓకే, మనం దాన్ని వాళ్ళు ఎలా పోల్చుకున్నారంటే పార్టీకి ఇబ్బందికరంగా మారినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడినే మార్చిన చరిత్ర ఉంది మనకి. కాబట్టి చంద్రబాబు గారు మీరు మా బాధల్ని, మా కష్టాలని, మా అభిప్రాయాలని పట్టించుకోండి అని చెబుతూ మీరు కొంచెం దూకుడు పెంచాలి. గతంలో వాళ్ళ అధికారంలో ఉండగా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. కాబట్టి వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు మనం మాట్లాడకపోవడం తప్పు. కాబట్టి మీరు సీరియస్గా ఇదేదో రాజకీయాలు మరొకటి ఆలోచించి ఉపేక్షించే పద్ధతి అయితే మీరు తప్పుకోండి. నెక్స్ట్ లోకేష్ గారు పదవీ బాధ్యతల్లోకి వస్తాడు. ఆయన పదవీ బాధ్యతల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకు ఆయన కోరుకుంటున్నారు? ఆయన రాగానే ఇదంతా అమలు జరుపుతాడని. అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఈ రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగేవాడు లోకేష్ అని నమ్ముతున్నారు వాళ్ళు. అసలు ఆ శిబిరం నుంచే ఈ ఉత్తరాలన్నీ రాయిస్తున్నారేమో, ఈ వార్తలు రాయిస్తున్నారేమో అనేది కూడా డౌట్. చంద్రబాబు నాయుడు మీద ప్రెజర్ బిల్డ్ చేద్దామనే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇంకా వేగంగా కేసులు పెట్టండి, ఇప్పటివరకు జగన్ని పట్టించుకోకపోవడం ఏంటని ఆయన కూడా మొన్న మాట్లాడాడు చంద్రబాబు నాయుడు సమావేశంలో.
జగన్ అరెస్టు అని చెప్పి రకరకాల గొడవలు చేస్తున్నారు మీరందరూ. నేను అరెస్ట్ అయిన తర్వాత కదా మనం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అలాంటి అవకాశం వైసీపీకి ఇవ్వటం అవసరమా? కాబట్టి అరెస్టు గురించి అనవసరంగా గొడవ చేయమాకండి. పరిస్థితులు అలా వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. దీన్ని డిమాండ్గా మాట్లాడకండి, దీని మీద గొడవ చేయకండి అని మాట్లాడాడు ఆయన చంద్రబాబు. దాంతో ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు టోన్ మార్చి రకరకాల పద్ధతుల్లో ప్రెజర్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రెజర్ని తట్టుకోవడానికి అడపాదడపా కొన్ని యాక్షన్స్ చేస్తున్నారు వాళ్ళు, టీడీపీ నాయకత్వం. అలాంటి యాక్షన్స్లో భాగమే ఇప్పుడు జరిగినటువంటి వైసీపీ మీద జరుగుతున్న దాడులు, ఈ అరెస్టుల పర్వము. ఇది వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, ఈ అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు, అలాగే కేసులు పెడుతున్నటువంటి తీరు. మొన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వ్యక్తి తాలూకా కేసు, దాన్ని కొంచెం ఎఫెక్టివ్గా నడపడం కోసం చేస్తున్న ప్రయత్నాలు, అనుమతులు ఇవ్వకపోవడం, ఈ వ్యవహారం అంతా ఈ ఐడియాలో దీనిలో భాగంగా జరుగుతోంది. అంటే విపరీతమైన ప్రెజర్ ఉంది. అంటే జగన్ అరెస్ట్ చేయండి. అసలు వైఎస్ఆర్సీపీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఒక కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఇంకొక చోటకి ఎక్కడికైనా వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉందని కూడా ప్రచారం చేశారు. వైసీపీ ఇంకోసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్మవారు అందరూ కూడా ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుతున్న రోజుల్లో వీళ్ళందరూ మాట్లాడటమే కాదు, విస్పరింగ్ క్యాంపెయిన్ జరిగింది అది. కాబట్టి ఆ మేరకు వాళ్ళు అలాంటి ఇవి చేయటంలో సిద్ధహస్తులు చేస్తున్నారు. ఈ ప్రొసీజర్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా వాళ్ళు ఒక ప్రెజర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది అనేది ఆయన పెయిన్. జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏదో పద్ధతిలో ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు. అంటే తను ప్రోగ్రాం ఇవ్వట్లేదు, ఆల్రెడీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి రియాక్షన్ మాత్రమే చెప్పాడు. ఆ రియాక్షన్ కూడా మీరు ఇదే పద్ధతి అప్పుడు కొనసాగుతుంది. మీరు ఎలాగైతే మీ క్యాడర్ ప్రెజర్ వలన చేస్తున్నాము అని చెప్పుకోవడానికి ఒక సీన్ క్రియేట్ చేశారో, రేపొద్దున అలాంటి సీనే మా దగ్గర కూడా క్రియేట్ కావచ్చు అని చెప్పాడు. దీని ద్వారా ఏమిటి ఎస్టాబ్లిష్ అయింది? ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ప్రతీకార రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తోంది, మేము అధికారంలోకి వచ్చాక కూడా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రతీకార రాజకీయాలు మీ మీద వారి మీద మీరు పగ సాధించుకోవడానికి మేము అధికారం ఇవ్వట్లేదు అని ప్రజలు మాట్లాడుతున్నారు. మా సమస్యలు పట్టించుకోండి అని. అక్కడ ప్రజల సమస్యలు గాలికి వదిలేసి పాలన నడుస్తోంది. కరేడు ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. అమరావతి పరివాహక ప్రాంతంలో ఈ రెండో విడత భూసేకరణ అనేది కొంచెం జటిలంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ కరేడు ప్రజలు మా భూములు మీకెందుకు ఇవ్వాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ మా భూములు మీకెందుకు ఇవ్వాలి అనే ప్రశ్నే ఇబ్బందికరమైన ప్రశ్న చంద్రబాబుకి. కాబట్టి ప్రజలలో బలమైనటువంటి వ్యతిరేకత ఉంది చంద్రబాబు మీద. దీనికి ప్రధాన కారణాలు ఏమిటి సార్? ఈ సూపర్ 6 అమలా, లేకపోతే సూపర్ 6 అమలు మాత్రమే కాదండి. ఇప్పుడు చెప్తున్నటువంటి ల్యాండ్ పూలింగ్ ప్రోగ్రాము, ప్రజల నుంచి స్వచ్ఛందంగా భూములు ఇచ్చేయమని అడుగుతున్నాడు ఆయన. రాజధాని నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కండి, ఎకరం పొలం ఇవ్వండి, 200 గజాల వ్యాపార స్థలం పొందండి, రాజధానిలో కమర్షియల్ ల్యాండ్ పొందండి ఇక్కడ రాజధానిలో అమరావతిలో అని చెప్తున్నాడు. అదొక ఆఫర్లా ఇస్తున్నాడు. అసలు అలా ఆఫర్లా ఇవ్వటువంటి రాజధాని నిర్మించడానికి మీరెవరు? రాజధాని మీరు ప్రభుత్వ కార్యాలయాల వరకు నిర్మాణం జరిపేస్తే మీరు మిగిలిన అభివృద్ధి ప్రజలు జరుపుకుంటారు స్వచ్ఛందంగా. ప్రతి చోట అలాగే జరిగింది. ఈయనేదో మొత్తం నేనే చేయాలి అనేటువంటి తపనతో మాట్లాడుతున్నాడు, కానీ ఈ మొత్తం చేయాలి అనటంలో కుట్ర దాగుంది. ఆ కుట్ర ఏంటంటే ఈ మొత్తం చేయాలి నేనే అంటే ఈ కాంట్రాక్టుల దగ్గర నుంచి అన్నీ తనే చూసుకుంటాడు, మొబిలైజేషన్ అడ్వాన్సులు అవుతాయి, ఆ డబ్బులు తిరిగి తన అకౌంట్లోకి వచ్చేస్తాయనే ప్రోగ్రామే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ప్రతి మాట వెనకాల ఒక ఆర్థిక వ్యూహం ఏదో ఉంది అని డౌట్ వచ్చేలా తయారయ్యాడు ఆయన ప్రస్తుతం. ఇటువంటి కండిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన
కింద నుంచినేమో ప్రెజర్ బిల్డ్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయమని. తొందరపడకండి, మనం నెమ్మదిగానే వెళ్దామన్న పద్ధతిలో ఆయన చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలకి నిదానమే ప్రధాన కష్టం కదా పరిపాలనకు వచ్చిన తర్వాత. ప్రజలకు కాదండి, కాదు సార్, వాళ్ళకి అనిపిస్తుంది కదా. ప్రజలకు కాదు, క్యాడర్కి. సార్ క్యాడర్ ఓకే సార్, వాళ్ళ శ్రేణులకు ఆయన చెప్పుకుంటున్నాడు. ఓకే, అది ఓకే, అది వరకు వాళ్ళ వరకు అడ్జస్టబుల్. కానీ ప్రజల వరకు వచ్చేసరికి అది వేరేగా ఉంటుంది కదా. ప్రజలకి ఆయన చేస్తున్నది ఏది కూడా సీరియస్గా నచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ సఫర్ అవుతున్నారు, రోడ్ల మీదకి వచ్చేసారు జనం. అలాగే ఇతర సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, క్లియర్ కావట్లేదు, స్కాలర్షిప్లు అవి ప్రాపర్గా వెళ్ళటం లేదు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఏ సెక్షను సాటిస్ఫైడ్గా లేదు. సూపర్ 6లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అక్కడ ఇంప్లిమెంట్ జరగల, ఇంక్లూడింగ్ ఈ ఉచిత బస్సుతో సహా. ఉచిత బస్సు ఇంకో 2-3 నెలల్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆగస్టు 15 అన్నారు కాదా? అదేనండి, ఆగస్టు 15 అంటున్నారు. ఆగస్టు 15 నుంచి అని ప్రకటించారు, కానీ అది అప్పుడు అవుతుందా తర్వాత అవుతుందా, లేకపోతే ఆ రోజు లాంఛనప్రాయంగా ప్రారంభించి మళ్ళీ గ్యాప్ ఇస్తాడా అనేది తెలియాలి. ఇంకా ఆర్టీసీ నుంచి క్లియర్గా వాళ్ళ నివేదిక ప్రభుత్వానికి చేరిన తర్వాత అధికారిక ప్రకటన వస్తుంది. ఇప్పుడు టెంటేటివ్గా స్వతంత్ర దినోత్సవాన్ని మార్క్ చేయడానికి ఇది ఒక కార్యక్రమం పెట్టుకోవాలని అనుకున్నాడు ఆయన. ఆ మేరకు ప్రకటనలు వచ్చేసినాయి. ఆ మేరకు అది జరుపుతారు. జరపడానికి ఏముంది, మర్నాడు నుంచి జరగాల్సిన కార్యక్రమం ఆ రోడ్డు మీద కదా. ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడి ఉచిత బస్సు ఎక్కించుకోకపోతే అప్పుడు కదా ఘర్షణ పడేది. అదే. సో సూపర్ 6 అమలు మాత్రమే కాదు, అసలు ప్రభుత్వం చేయవలసిన పనులు కూడా చేయటం లేదు అక్కడ అనేది. దీనికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఇటు నుంచి ఉన్న ప్రెజర్ని అటు నుంచి ఉన్న ప్రెజర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని ఆ ప్రయత్నంలో భాగంగా కొంచెం సంయమనం పాటించండి అంటున్నాడు చంద్రబాబు. సంయమనం ఏం అక్కర్లేదు, దూకుడుగా వెళ్ళి కొట్టేయటమే అన్న పద్ధతిలో వాళ్ళ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం లోకేష్ గారు వాళ్ళు అభిప్రాయంతో ఉన్నారు. ఉండి ప్రెజర్ బిల్డ్ చేస్తున్నారు చంద్రబాబు మీద ఎక్స్టర్నల్ ప్రెజర్ ఒకటి, ఇంటర్నల్ ప్రెజర్ ఒకటి నడుస్తోంది. ఈ ప్రెజర్ కారణంగా ఆయనకి అంటే మీరు అధికారం లోకేష్కి అప్పచెప్పేసి ఒక గైడెన్స్ ఇస్తూ ఉండండి ఓ పెద్ద మనిషిగా అని ఓపెన్గా రాసేస్తున్నారు వాళ్ళు. ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో రాసేస్తున్నారు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఏదో తను కూడా దూకుడుగా ఉన్నట్టుగా కనిపించాలి కాబట్టి ఈ వ్యవహారాలన్నీ నడుపుతున్నాడు చంద్రబాబు. మసిపూసి మారేడుకాయ చేయడానికి రకరకాల కసరత్తులు చేస్తున్నాడు చంద్రబాబు. అందులో భాగమే ఇవన్నీ కూడా, ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం, దాడులు చేయటం, ఇవన్నీ. ఇలా నేను ఆ పార్టీని ఇబ్బంది పెట్టాను అని చెప్పుకొని కొంతసేపు ఫేస్ని కాపాడుకుందాం అనుకుంటున్నాడు ఆయన. మరి ఈ వ్యూహం ఎలా ఫలిస్తుందో చూడాలి. రైట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫర్దర్గా ఇది ఒకవేళ రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యూహాలు అమలవుతాయా? ఆయన ఇదే చెప్తాడు ఆయన కూడా. ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన మాటే, పార్టీ క్యాడర్ ఊరుకోదు, నేను వాళ్ళని సమాధానపరచలేకపోవచ్చు అని చెప్పాడు ఆయన. రేపు పొద్దున ఏదైనా జరిగితే నేను సమాధానపరచలేకపోయాను, నేను ఆ రోజే చెప్పాను, మీరు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి మా వాళ్ళందరినీ రెచ్చగొట్టారు, ఆ రెచ్చిపోయిన మనసులతో వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేసినా ఆగట్లేదు, అలా అంటాడు తప్ప నన్ను ఏం చేయమంటారు అంటాడు రేపు పొద్దున. అదే అంటాడు తప్ప మామూలుగా ఆయన అనుకుంటే కంట్రోల్ చేయగలుగుతారు కానీ కాకపోతే చేయడు. ఆ మాట చెప్పడానికి ఒక వెసులుబాటు వీళ్ళే కల్పిస్తున్నారు ఇప్పుడు. అదే తెలుగుదేశం నుంచి ఆ కల్పించేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు చేయాలి అసలు? మీరు క్రియేట్ చేయకుండా మీ గొడవలు మీరు మీ ఇంటర్నల్ గొడవలు సెటిల్ చేసుకోండి, ప్రజలకు మీరు ఏం చెప్పారో అది చేయండి. అది ఈ రెండు కాదు, ఈ రెండిటికంటే కూడా పార్టీని, అవతల పార్టీని పూర్తిగా నిర్మూలించడం అనే ప్రోగ్రాంలో ఉంది తెలుగుదేశం. అందుకోసమని సరెండర్ అయిపోతానని చెప్తున్నాడు ఆయన. వైసీపీ తను కనుక ఒకవేళ బీజేపీతో గొడవ పెట్టుకుంటే ఆ గ్యాప్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తే తను ప్రమాదంలోకి వెళ్తాడు. గతంలో జరిగింది అదే, 2019 ఎన్నికల్లో జరిగింది అదే. అందుకని ఆ సీన్ రిపీట్ కాకుండా ఉండడానికి ఎన్ని కోపాలు ఉన్నప్పటికీ దిగమింగుకుని వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాడు ఆయన భారతీయ జనతా పార్టీతో. జగన్ని కంట్రోల్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ నుంచి విడిపోయే ప్రసక్తి లేదని చెప్తున్నాడు.
ఆయన జనసేన కాదు, బీజేపీతో ఎందుకు కలిసి ఉండాలని అంత బలంగా కోరుకుంటున్నాడంటే తను బీజేపీతో బంధం వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎంటర్ అయిపోతాడనే భయం చొప్పున మాట్లాడుతున్నాడు ఆయన. అందుకని ఆ వ్యూహంలో నడుస్తోంది అక్కడ డ్రామా అంతా కూడా ఏపీలో. రైట్ సార్, రైట్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.